రాజమౌళి మహేష్ బాబు సినిమాపై బయట నుండి చూస్తున్న మనమే ఇన్ని లెక్కలు వేసుకుంటుంటే ఆయనెన్ని ఇంకెన్ని లెక్కలు వేసుకుంటారు చెప్పండి. అందుకే SSMB 29 అంచనాలకు అందదు, ఊహకు అందదు. తాజాగా SSMB 29 కోసం మరో మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు జక్కన్న. అది తెలిస్తే అందరికీ షాక్ అవ్వక తప్పదు. అదేంటో ఎక్స్క్లూజివ్గా మీకోసం. SSMB 29 గురించి ఇండియా చర్చించుకునే స్థాయి నుంచి ప్రపంచ సినిమా మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది రాజమౌళి రేంజ్. దాన్ని ప్లాన్ చేయడం కూడా అలానే చేస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ చివరి దశకొచ్చేసింది. మరికొన్ని రోజుల్లోనే సెట్స్ పైకి రానుంది. నిన్న మొన్నటి వరకు ఈ చిత్ర బడ్జెట్ 500 కోట్లన్నారు. కానీ దాని స్థాయి అక్కడ లేదు. బాహుబలి సిరీస్తో 2400 కోట్లు, RRRతో 1300 కోట్లు వసూలు చేసి చూపించిన రాజమౌళి మహేష్ బాబు కోసం అంతకు మించే ఆలోచిస్తారు కానీ తగ్గరు కదా. ఇప్పుడు ఇదే జరగబోతోంది. SSMB 29 కోసం చాలా వరకు టీం అంతా హాలీవుడ్ నుంచే రానున్నారు. ప్రపంచంలోని ది బెస్ట్ లొకేషన్స్ లో SSMB 29 షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే లొకేషన్ రెక్కీ కూడా అయిపోయింది. SSMB 29 బడ్జెట్ అంతా అనుకుంటున్నట్లు 500 కోట్లు కాదని కనీసం 1000 కోట్లు అవుతుందని తెలుస్తోంది. షూటింగ్ జరిగే టైంని బట్టి మరో 200 నుండి 300 కోట్లు అదనంగా అయ్యే అవకాశాలు లేకపోలేదు. బిజినెస్ టార్గెట్ 2000 కోట్లుగా పెట్టుకుని పనిచేస్తోంది టీం. RRRతో హాలీవుడ్ కి హాయ్ చెప్పిన జక్కన్న SSMB 29తో అక్కడే సెటిల్ అయ్యే ప్లాన్ చేస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియన్ సినిమాకు గేట్స్ ఓపెన్ చేయటమే కాదు, బడ్జెట్ బ్యారియర్స్ లేకుండా చేసిన ఘనత రాజమౌళిదే. ఇప్పుడు SSMB 29తో హాలీవుడ్ లోనూ మన సినిమా మార్కెట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు దర్శక ధీరుడు. ఇదే జరిగితే జక్కన్నకు ఇండియన్ సినిమా భారీగా రుణపడిపోతుంది. ఇక SSMB 29తో మహేష్ బాబు రేంజ్ కూడా ఊహకందదేమో. పైకి ఆర్డినరీగా కనిపిస్తుంటారు కానీ NTR ఎక్స్ట్రాఆర్డినరీ. ఆయన ప్లానింగ్ మామూలుగా ఉండదు. టాలీవుడ్లో మరే హీరోకి సాధ్యం కాని రేంజ్లో తారక్ ప్లానింగ్ ఉంది ఇప్పుడు. అది గాని వర్కౌట్ అయిందా దెబ్బకి ప్రభాస్ కంటే పైకెక్కి కూర్చుంటారు NTR. మరి ఆ రేంజ్లో తారక్ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారు? దేవర విజయంతో NTR కాన్ఫిడెన్స్ మామూలుగా పెరగలేదు. హిట్ కొట్టడం తారక్కి కొత్త కాకపోవచ్చు, కానీ రాజమౌళి సినిమా తర్వాత హిట్ కొట్టడం అనేది మామూలు కిక్కివ్వదు. దేవరతో జరిగింది అదే. ఈ జోష్లో ఉంటూనే ఫ్యూచర్ ప్లానింగ్ ని నెక్స్ట్ లెవెల్లో సిద్ధం చేస్తున్నారు NTR. అందులో భాగంగానే అన్ని భాషల దర్శకులను అసెంబుల్ చేస్తున్నారు. RRRతో పాన్ ఇండియన్ హీరో అయిపోయారు తారక్. అందుకే అన్ని భాషల దర్శకులను కవర్ చేస్తున్నారు. కొరటాలతో దేవర చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు అయన్ ముఖర్జీతో వార్ 2 సెట్స్ పై ఉంది. దీంతో నేరుగా నార్త్ ఆడియన్స్ ని పలకరించబోతున్నారాయన. దాని తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా లైన్లో ఉన్నారు. ప్రశాంత్ నీల్ తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్తో తారక్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం జైలర్ 2 కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు నెల్సన్. ఈలోపు వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు జూనియర్. అన్నీ కుదిరితే 2026లో నెల్సన్ NTR కాంబో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి భాషతో పని లేకుండా దర్శకులందరినీ ఒకే లైన్లోకి తీసుకొస్తున్నారు తారక్. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు అనుకుంటున్నారు కదా, చెప్తా. గేమ్ చేంజర్ విషయంలో నిన్న మొన్నటి వరకు కొన్ని కంప్లైంట్స్ ఉండేవి. ఇకపై అవి ఉండవు. పైగా సంక్రాంతి సినిమాల రేస్లో అందరికంటే ముందున్నారు చరణ్. అదెలానో మీరే చూసేయండి. కొన్నిసార్లు ఒక్క టీజర్తోనే సినిమాపై అంచనాలు, ఆసక్తి పెరిగిపోతూ ఉంటాయి. ట్రేడ్లో చర్చ మొదలైపోతుంది. గేమ్ చేంజర్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. టీజర్తో అందరిలో కూడా ఆసక్తి పెరిగింది. దానికి తోడు చాలా ఏళ్ల తర్వాత శంకర్ నుంచి వస్తున్న పొలిటికల్ సినిమా ఇది. చరణ్ ఇందులో 3 భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. సంక్రాంతికి గేమ్ చేంజర్ ఎంట్రీకి ముందు విశ్వంభర అగ్రతాంబూలం తీసుకుంది. చరణ్ రాకతో ఆ చైర్ గేమ్ చేంజర్ వైపు వెళ్ళింది. బిజినెస్ పరంగా పండక్కి ఇదే హైయెస్ట్. ఆ తర్వాత బాబీ, బాలయ్య సినిమా ఉంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్ త్వరలోనే మొదలు కానున్నాయి. ప్రస్తుతానికైతే సంక్రాంతి సినిమాల్లో గేమ్ చేంజర్ దూకుడే ఎక్కువగా కనిపిస్తోంది. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా ప్రమోషన్స్ కూడా డిసెంబర్ నుంచి షురూ కానున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం అంటూనే రంగంలోకి దిగుతున్నారు అనిల్ అండ్ వెంకీ. ఇక సందీప్ కిషన్ మజాకా ఊసైతే ఇప్పటికీ లేదు. ఎటు చూసుకున్నా సంక్రాంతి ప్రమోషన్స్లో ఒక మెట్టు పైనే ఉంది గేమ్ చేంజర్. ఇది ఇలాగే కంటిన్యూ చేయాలని చూస్తున్నారు మేకర్స్. బాలయ్య అన్స్టాపబుల్ సీజన్ 4 దిగ్విజయంగా నడుస్తోంది. ఎపిసోడ్కి వచ్చే గెస్టుల రేంజ్ పెరిగిపోతోంది. లేటెస్ట్ ఎపిసోడ్కి అల్లు అర్జున్ అతిథిగా వచ్చారు. ఆయనతో పాటు మరో సర్ప్రైజ్ స్టార్ కూడా వచ్చారు. మరి ఎవరు వాళ్ళు?
నేషనల్ అవార్డుపై అల్లు అర్జున్ చెప్పిన మాటేంటి? చిరంజీవిపై బన్నీ చేసిన కామెంట్స్ ఏంటి? అవన్నీ ఈ స్టోరీలో చూద్దాం. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నారు. ఒకవైపు ప్రమోషన్స్, ఇంకొక వైపు షూటింగ్తో కంటి మీద కునుకు లేకుండా కష్టపడుతున్నారు. ఈ సినిమా కోసం దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇంత బిజీగా ఉండి కూడా తాజాగా అన్స్టాపబుల్ షోకొచ్చారు బన్నీ. అన్స్టాపబుల్ షోలో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్. ముఖ్యంగా తనకొచ్చిన నేషనల్ అవార్డు గురించి ఓపెన్ అయ్యారు. అవార్డు వచ్చినప్పుడు తనకేమనిపించింది అని బాలయ్య అడిగినప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఆన్సర్ ఇచ్చారు అల్లు వారబ్బాయి. అంతేకాదు చిరంజీవిపై కూడా తన మనసులో మాట చెప్పారు బన్నీ. ప్రోమో చూస్తుంటే చిరంజీవి గురించి మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చినట్టుగా అర్థమవుతోంది. ఈ షోకు మరో అతిథిగా అల్లు అర్జున్ అమ్మగారు నిర్మల కూడా వచ్చారు. చిన్నప్పుడు బన్నీ చేసిన అల్లరిపై ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 15న పార్ట్ 1 ఎపిసోడ్ ఆహాలో ప్రసారం కాబోతోంది. 2వ ఎపిసోడ్ ఆ తర్వాతి వారం వస్తుంది. సమ్మర్ సీజన్ అన్న తర్వాత ఖచ్చితంగా స్టార్ హీరోలు వస్తూ ఉంటారు, అది కామన్. కానీ 2-3 ఏళ్లుగా అది జరగట్లేదు. 2023తో పాటు 2024 సమ్మర్ కూడా ఖాళీగానే వెళ్ళిపోయింది. 2025 మాత్రం అలా కాకూడదని 6 నెలల ముందే ఫిక్స్ అయిపోయారు మన హీరోలు. కానీ ఇక్కడ చిన్న మతలబు కూడా ఉంది. మరి అదేంటో తెలుసా? 6 నెలల ముందే 2025 సమ్మర్ సీజన్ కళకళలాడుతోంది. ఈసారి స్టార్ హీరోలు కూడా రేస్లో ఉన్నారు. ఓవైపు చిరంజీవి, మరోవైపు ప్రభాస్, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ అంతా సమ్మర్ బరిలో ఉన్నారు. ఈ రేస్ హరిహర వీరమల్లుతో మొదలుపెట్టనున్నారు పవన్. మార్చి 28న ఈ సినిమా విడుదల కానుంది. అదే రోజు VD12 కూడా ప్రకటించారు. పవన్ ఇప్పుడున్న బిజీకి వీరమల్లు వస్తుందా లేదా అనే అనుమానాలైతే ఉన్నాయి. ఒకవేళ హరిహర వీరమల్లు ఆ డేట్కి రాకపోతే ఓజీని రేస్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు సుజిత్. మరోవైపు రాజాసాబ్ ఏప్రిల్ 10న విడుదల కానుంది. మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగా ఉన్నాయి. తేజ సజ్జా మిరాయ్ ఏప్రిల్ 18న రానుంది. 2025 మే 1న నాని హిట్ 3 విడుదల కాబోతోంది. షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. టాలీవుడ్కి జగదేక వీరుడు, అతిలోక సుందరి, మహానటి లాంటి సినిమాలందించిన లక్కీ డేట్ మే 9న రవితేజ మాస్ జాతర రానుంది. ఆ రోజే చిరంజీవి విశ్వంభర విడుదలవుతుందని తెలుస్తోంది. మొత్తానికి ఎటు చూసుకున్నా సమ్మర్ 2025కి పూనకాలు ఖాయం. అంతా బానే ఉందిగా, పైగా స్టార్ హీరోలు కూడా బానే వస్తున్నారు. మరి ఇందాకేదో మతలబు అన్నారు, ఎక్కడుందది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. నెక్స్ట్ సమ్మర్ని మన హీరోలు ఎంత గట్టిగా వాడాలని ఫిక్స్ అయ్యారో తమిళ హీరోలు అంతే ఫిక్స్ అయ్యారు. మనోళ్లకు పోటీగా తమిళ్ నుండి భారీ సినిమాలు క్యూ కడుతున్నాయి సమ్మర్లో. మరి ఆ సినిమాలేంటి? సమ్మర్ను మీరే కాదు, మేం కూడా క్యాష్ చేసుకుంటామంటూ వచ్చేస్తున్నారు తమిళ హీరోలు. ధనుష్ హీరోగా నటిస్తూ తెరకెక్కిస్తున్న ఇడ్లీ కడాయి సినిమా ఏప్రిల్ 10న రాబోతోంది. ప్రభాస్ పోటీలో ఉన్న సై అంటున్నారు ఈ హీరో. మరోవైపు రజనీకాంత్ కూలీ సినిమా సైతం సమ్మర్లోనే విడుదల కానుంది. షూటింగ్ దానికి తగ్గట్టే ప్లాన్ చేస్తున్నారు లోకేష్ కనగరాజ్. రజనీకాంత్, ధనుష్ మాత్రమే కాదు, అజిత్ చూపులు కూడా సమ్మర్ సీజన్ పైనే ఉన్నాయి. ఈయన నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ పొంగల్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికంటే ముందే విడాముయొచ్చి సినిమా పూర్తి చేశారు అజిత్. దీన్ని సమ్మర్ బరిలో దించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ సినిమా సైతం సమ్మర్లోనే రానుంది. ఇటు హీరోగా అటు నిర్మాతగా రఫ్ఫాడిస్తున్న కమల్ హాసన్ తగ్ లైఫ్ అంటూ సమ్మర్ చివర్లో రానున్నారు. మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ మూవీ జూన్ 5న విడుదల కానుంది. విక్రమ్, అమరన్తో నిర్మాతగా బ్లాక్ బస్టర్స్ కొట్టిన కమల్ ఇండియన్ 2తో నటుడిగా రేస్లో కాస్త వెనకపడ్డారు. ఈ బాకీ తగ్ లైఫ్తో తీర్చేయాలని చూస్తున్నారు. మొత్తానికి 2025 సమ్మర్ టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్గా మారిపోనుంది. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జరుసోయో.